ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్గనైజర్స్ని అభినందిస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోటి ఆశలతో తెలంగాణ యువకులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరవీరులు ఈ ఆశయాల కోసం మనం అర్పించారో వాళ్ళ ఆశలు నెరవేర్తి అని చెప్పేసి అందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు మన దేశ స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళు కావచ్చు, ఈరోజు తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళు కలలు కన్నారు, బంగారు కలలు కన్నారు. అయితే మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. మన ఆశలు నెరవేర్తి అని చెప్పేసి మనందరం ఆశిద్దాం. ఆ ఆశను నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన అవసరం. అధికారంలో ఉన్న వాళ్ళు పనిచేయాలా, మేధావులు పనిచేయాలా, ప్రజలు పనిచేయాలి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ కాలంలో అయినా కావచ్చు, మేధావుల యొక్క సలహాలు తీసుకోవాలి. మేధావుల సలహాలు అంటే పెద్దల మాట సర్దిమూట అని చెప్పేసి మనం అనుకున్నట్లు పెద్దవాళ్ళు హృదయంలో ఎలాంటి కల్మషం లేనటువంటి వాళ్ళు, సమాజ శ్రేయస్సును కోరేవాళ్ళు, నీతి ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, మంచివాళ్ళు, స్వార్థం లేనటువంటి వాళ్ళు, వాళ్ళు ఏ సలహాలు ఇచ్చినా కూడా అలాంటి ఒక సలహా మనం తీసుకున్నాం. మన ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు ఉన్నారు, కోనరంలో లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది పెద్ద లక్ష్మయ్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ అనుభవం, వాళ్ళ జీవితాలు ఇచ్చారు. అంటే ప్రజల కోసం ఆలోచించారు, ఒక్కరోజు కాదు. ఏమంటే ఈ మధ్యలో ఆలోచిస్తున్నాం, అది వేరే విషయం. కానీ వాళ్ళ జీవితాంతం ప్రజల కోసం ఆలోచించినటువంటి వాళ్ళు. సో వాళ్ళు నిస్వార్థంగా ఇచ్చే సలహా, ఇంటెలెక్చువల్స్ కదా, ఇంటెలెక్చువల్స్ సలహా తీసుకోవాల్సిన బాధ్యత. అంటే మీరాడికి రిడబెట్టి కానీ ఆ రోజు దశరథుడు రాముడిని వనవాసానికి పంపద్దా అనే సమస్య వచ్చినప్పుడు రాముడి మీద నా ప్రేమతోటి నేను పంపనంటాడు వనవాసానికి. విశ్వామిత్రుడు ఏమంటే పంపనంటాడు. అయ్యో నా కొడుకు ఎక్కడికి వెళ్ళి పోరాటాడు, ఏం చేస్తాడు, వాటితో ఏం చేతన అవుతుంది అంటాడు. నేనే వస్తా అంటాడు. కానీ వాళ్ళ గురువు వశిష్ఠుడు ఒక సలహా చెప్తే ఆ వశిష్ఠుడు సలహా మేరకు ఎంతో ప్రియమైన కొడుకును కూడా పంపిస్తాడు. సో ఇవాళ రాజధర్మం ఏంటంటే, రాజధర్మం రాజు అనేటటువంటి వ్యక్తులు అంటే పరిపాలన చేసేవాళ్ళు. ఈ రోజుల్లో రాజు అంటే సమస్య కాదు, పరిపాలన చేసేవాళ్ళు, అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు సౌందర్యంతో మేధావుల యొక్క సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను మన కోదండరామ్ గారిని, లక్ష్మయ్య గారిని, వీళ్ళందరినీ అభినందిస్తున్న ఒక విషయంలో. ఎందుకు అభినందిస్తున్నానంటే, ఇంకా తెలంగాణ వచ్చేసింది, ఇంకా మన అవసరం ఏమున్నది, ఇంకా మా బాధ్యత అయిపోయింది అని అనుకోకుండా ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తున్నందుకు, ఈ దేశంలో ఉన్న యువకుల గురించి ఆలోచిస్తున్నందుకు, రైతుల గురించి ఆలోచిస్తున్నందుకు, మా ప్రజల కష్టాల పట్ల ఇంకా మీరు కన్సర్న్ చూపిస్తున్నందుకు మీ అందరికీ మేము రుణపడి ఉంటాం సార్. ఎప్పటికి కూడా మేము రుణపడి ఉంటాం. మీరు ఇదే ప్రేమను,
ఇదే అభిమానాన్ని మా ప్రజల పట్ల, మన తెలంగాణ ప్రజల పట్ల ఇంకా ఇప్పటికీ చూపిస్తున్నారని చెప్పేసి, తెలంగాణ ప్రజలకి మీరు ఇంకా నాయకత్వం వహిస్తున్నారని చెప్పేసి మేము హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. ఏ దేశంలోనే కానీ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే 3 కావాలి ముఖ్యంగా. అంటే ఆశయాలు నెరవేరాలంటే 3 అంటే, 1 ప్రజలు చైతన్యవంతులుగా ఉండాలి, విజిలెంట్గా ఉండాలి. ఎక్కడైతే ప్రజలు విజిలెంట్గా ఉంటారో అక్కడ సమస్య చాలా వరకు గ్రామస్తులు అందరూ విజిలెంట్గా ఉన్నారు అనుకోండి, చాలా విజిలెంట్గా ఉన్నారు గ్రామస్తులు అందరూ. అయితే ఆ గ్రామంలో ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటువంటి పనులు అవినీతి లేకుండా చాలా వరకు పకడ్బందీగా అమలు చేసే అవకాశం ఉంటుంది. సో ప్రజలు విజిలెంట్గా ఉండడం చాలా అవసరం. 2వది, ఆ ప్రజలకి నాయకత్వం వహించేటటువంటి చైతన్యవంతులైనటువంటి మేధావులు. అంటే ఎవరు ఏమనుకోవద్దు, కానీ చాలామంది చెప్పే విషయం ఏంటంటే, సమాజానికి ఎవరైనా ద్రోహం చేయగలరంటే మేధావులే చేయగలరు. ద్రోహం చేయగలనుకుంటే, కానీ సమాజానికి కళ్ళు తెరిపించి నాయకత్వం వహించేది కూడా మేధావులే. సో మేధావులు కనుక ఆ రోల్ చేస్తే, ఏ రోలు? ప్రజలకు గైడ్ చేసే రోల్, ప్రభుత్వానికి గైడ్ చేసే రోల్, రియల్ రోల్ కనుక ప్లే చేస్తే, సిన్సియర్గా ఆనెస్ట్గా కనుక రోల్ ప్లే చేస్తే వాళ్ళు సమాజానికి మేలు చేస్తారు. తమ తెలివితేటలను ఉపయోగించి, తమ జ్ఞానాన్ని ఉపయోగించి, తమ డిగ్రీలను ఉపయోగించి, తమ మేధస్సును ఉపయోగించి, తమ ఇంకా స్థాయిని పెంచుకుని తమ ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే అలాంటి మేధావులు సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళకి ఎందుకు అవుతారు? సంఖ్యాగిరి చేసి మేము కనుక ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళు సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. రియల్గా సిన్సియర్గా సమాజానికి వర్క్ చేసినటువంటి వాళ్ళు సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో మేధావులు తెలుసుకోవాలి, ఎటువైపు ఉంటారు అని చెప్పేసి ఎక్కడ బాధ్యత కలిగిన మేధావులు కావాలి. అమ్మ పాలు తాగి పుట్టినప్పుడు తను అమ్మకు ద్రోహం చేసేటటువంటి మేధావులు కాకుండా తను తల్లికి సేవ చేసేటటువంటి మేధావులు కావాలి. తల్లికి మేలు చేసేటటువంటి మేధావులు. 3వది ప్రెస్. 1 ప్రజలు, చైతన్యవంతులైన ప్రజలు. 2వది నిజాయితీ కలిగిన మేధావులు. 3వది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. వీరు కూడా సమాజంలో ఇష్టమైనటువంటి ఒక పాత్రను వహిస్తారు. 4వది జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. అంటే మీరు ఎవరు ఏమనుకున్నా, ఎవరైతే అనుకున్నా కూడా మరి న్యాయమూర్తి అయిన వాళ్ళు మరి ఆయనకు నచ్చడం లేదని చెప్పేసి మేము అబద్ధం మాట్లాడితే ఎట్లుందని చెప్పారు. ఇది నచ్చిందా నచ్చలేదే కాదు, మేము చట్టం ప్రకారం మాట్లాడాలా, వాస్తవం మాట్లాడాలా, సత్యం మాట్లాడాలా. సత్యం మాట్లాడితే న్యాయమూర్తి, కరెక్ట్గా మాట్లాడితే న్యాయమూర్తి, కానీ ఈయనకు నచ్చలేదని చెప్పి నచ్చే విధంగా మాట్లాడితే న్యాయమూర్తి కాదు. సో న్యాయమూర్తి అనేవాళ్ళు ఎలా ఉండాలంటే నిక్కచ్చిగా మాట్లాడాలా, ఖచ్చితంగా మాట్లాడాలా, ఉన్నట్టు మాట్లాడాలా, సత్యం మాట్లాడాలి. కానీ న్యాయమూర్తి ఒక విషయం మాట్లాడినప్పుడు తన తీర్పులో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో చూడాలి. కానీ ఒక న్యాయమూర్తి ఒక తీర్పును నిస్వార్థంగా చెప్పినప్పుడు, ప్రజల క్షేమం కోసం ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని ఆ స్ఫూర్తితో తీసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ మరో రకంగా తీసుకోవాలని చెప్పి నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగ సమస్య అనేది చాలా పెద్ద సమస్య, చాలా తీవ్రమైనటువంటి సమస్య. నేను ఇక్కడ సిటీ కోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు మిగతా చోట్ల కూడా ఇంటర్వ్యూస్ చేస్తే అటెండర్ ఉద్యోగానికి కూడా లా చేసిన వాళ్ళు, ఎంఏ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఘోరమైన పరిస్థితి. ఒక 10 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తే కొన్ని వేల అప్లికేషన్స్, 10,000 అప్లికేషన్స్, 20,000 అప్లికేషన్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఈరోజు. అంతేకాకుండా ఇందాక లక్ష్మయ్య గారు, పెద్ద లక్ష్మయ్య గారు చెప్పినట్లు గ్రామీణ ప్రాంతం నుంచి వలసలు వస్తున్నారు. నేను ఆటోలో వెళ్ళినప్పుడు ఆటో అని అడుగుతా, ఆటో వ్యక్తి తను అడుగుతా, ఆటో నడిపే వ్యక్తిని, లేకపోతే మామూలుగా మేసన్స్ని అడుగుతా, ఇతను కలిసిన వాళ్ళను నేను మాట్లాడుతూ ఉంటాను. ఏం బాబు ఎక్కడి నుంచి వచ్చావు,
ఎందుకు ఆడు నడుపుతున్నావు అంటే కొంతమంది 10 ఎకరాల భూమి ఉన్నది, కొంతమంది 15 ఎకరాల భూమి ఉన్నది, 5 ఎకరాల భూమి ఉన్నది. 5 ఎకరాల భూమి ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు ఆటో నడుపుతున్నాడు. ఏంటి పరిస్థితి అంటే మొన్న మేము వరంగల్కి వెళ్ళాము. ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం చెప్పి తెలిసి అక్కడికి వెళ్ళి పలకరించారు. ఆ అబ్బాయి ఎంఎస్సి ఎంబీఏ చేశాడు. ఉత్తమ రైతుగా ఒక 1 year క్రితమే అతని అవార్డు కూడా వచ్చింది. 2 years బ్యాక్ ఉత్తమ రైతుగా అవార్డు కూడా వచ్చింది. అటువంటి వ్యక్తి ఇవాళ ఆత్మహత్య చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు కారణాలు ఏమిటి, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది. ఏ విధంగా అతనికి వాళ్ళ పత్తి అమ్మడానికి పోతే వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేసేసి వాళ్ళ ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి ఫోర్స్ చేసినారు. ప్రైవేట్ వ్యాపారస్తులు 4,050 రూపాయల రేటు ఉన్నది, 3,700 కూడా వాళ్ళు కూడా సిద్ధంగా లేదు. మళ్ళీ సగం పత్తి, సగం కూడా కాదు 1/3 కొనిన తర్వాత మిగతా 2/3 పత్తికి మటుకు 2,400 రూపాయలు ఇస్తామని చెప్పేసిన తర్వాత ఆయన బతిమలాడి ఇంతని నమ్మలేను అంటే అంతకంటే ఎక్కువ రేటు ఇవ్వమని చెప్పి చెప్తే తల్లిని తమ్ముడంతా వదిలేసి అబ్బాయి వెళ్ళిపోవడం జరిగింది. ఏంటి పరిస్థితి? ఇలా ఎందుకు ఇవాళ నిరుద్యోగ సమస్య ఉందనంటే ఇవాళ ఏ వృత్తి ఏ వాళ్ళు కూడా గ్రామాలలో కూడా ఉండడానికి సిద్ధంగా ఉండలేదు. వ్యవసాయం వల్ల మేము బతకలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. గ్రామాల నుంచి వలస వస్తుంది. చేతి వృత్తులన్నీ దెబ్బతినే అనేక కారణాల వల్ల. చేతి వృత్తుల ద్వారా తయారు చేసే చేనేత కార్మికుడు చీరకు ఎంత డబ్బులు వస్తున్నది, అదే చీరని ఇక్కడ మనం హైదరాబాద్లో ఇంత రేటు కొంటున్నాం, అది వేరే విషయం. సబ్జెక్ట్ డిఫరెంట్ అక్కడ ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే నిరుద్యోగ సమస్య పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక కారణాలను ఒక వ్యవసాయం దెబ్బతినడము, చేతి వృత్తులు దెబ్బతినడము ప్రధాన కారణం ఇక్కడ. ఫ్రెండ్స్,